గత 15-20 రోజుల నుండి చందుర్తి మండలంలో సొసైటీల ద్వారా ఐకేపీల ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా పర్యవేక్షణలో అనునిత్యం యూరియా సరఫరా జరుగుతోందని, కాకపోతే రైతుల ముసుగులో మండలంలోని కొందరు వ్యాపారులు ఏజెన్సీలను తప్పుదోవ పట్టిస్తూ యూరియాను పక్కదారిన దండుకుని రైతులకు విక్రయిస్తున్నారని, అదంతా రైతులు గమనిస్తూ వస్తున్నారని సోమవారం రోజున మండల కేంద్రంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అనునిత్యం యూరియా సరఫరా జరుగుతుందని, రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు సొసైటీలు ఐకేపీలు రైతులకు యూరియా అందిస్తున్నారని, కావాలని కొంతమంది రైతులను రెచ్చగొట్టి రోడ్డుపైకి తెచ్చి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి ప్రతిపక్ష పార్టీల నాయకులు కంకణం కట్టుకున్నారని, అటువంటి కల్లబొల్లి మాటలు రైతులు నమ్మొద్దని, ప్రజాపాలన ప్రభుత్వంలో గతంలో కొనుగోలు చేసిన వరి ధాన్యంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రైతులను ఇబ్బందికి గురి చేసిన మాట రైతులు గమనిస్తున్నారన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూస్తుందని, ప్రస్తుతం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జర్మనీలోను దుబాయ్లోను ఉండటం లేదని, గత 50 సంవత్సరాల నుండి పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉంటూ ప్రజానాయకుడిగా అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. మండలంలో యూరియా కొరత లేదని, కావాలని రైతుల ముసుగులో ఉన్న నాయకులు బినామీ పాస్ బుక్లు చూయించుతూ అడ్డగోలుగా యూరియా కేంద్రాల నుండి తీసుకెళ్తున్నారని, అసలైన రైతులు యూరియా కోసం పంటలు పండుతలేరని, ఎంత మోతాదులో వాడాలో అంత మోతాదులో యూరియాను వాడితే పంటకు మంచిదని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ వైస్ చైర్మన్ బొజ్జా మల్లేశం, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్ట ప్రభాకర్, నాయకులు పొలి సత్యం, మేకల గణేష్, దారం చంద్రం, ముసుకు ముకుందరెడ్డి, బాన్నల రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుండి రైతుల పక్షాన సొసైటీలు ఐకేపీ వారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు యూరియా కొరత ఉండద్దనే ఉద్దేశంతో ప్రతి నిత్యం కూడా వారి రైతులకు ఎంత యూరియా అవసరం ఉంది, రైతులందరికీ సరిపడా యూరియాను పంపించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ పెద్దలు ఆదిశ్రీనాథ్ గారి నేతృత్వంలో ప్రతి నిత్యం కూడా ఆయా ఐకేపీ సంఘాలకు అదేవిధంగా సొసైటీలకు ప్రతిరోజు ఉదయం నుండి మొదలుకొని రాత్రి వరకు కూడా వారికి సరిపడా యూరియాను పంపించాలనే ఉద్దేశంతో గత 15 రోజుల నుండి సుమారుగా ఇక్కడికి కావలసినటువంటి యూరియాను సరఫరా చేయడం జరుగుతూ ఉంది. కానీ కొంచెం మంది వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం వారు రైతుల ముసుగులో ఈ యొక్క సొసైటీల ద్వారా ఐకేపీ ద్వారా వచ్చేటువంటి యూరియాను కూడా బ్లాక్ చేస్తూ ఇక్కడ యూరియా కొరతను సృష్టించిన సంగతి ప్రజలందరూ గుర్తిస్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారి మెప్పు కోసమో లేకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి సూచనలు సలహాలను కూడా ప్రభుత్వ వైపు పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఎలక్షన్ అయిపోయిన తదనంతరం చెప్పడం జరిగింది. ఎవరైతే ఇక్కడ రైతులకు కావచ్చు అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలకు పార్టీలకు అతీతంగా ఎవరు సలహాలు సూచనలు చేసినా మా దగ్గరికి వచ్చి చేస్తే మేము వాటిని పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ కొంచెం మంది వ్యక్తులు మాట్లాడుతూ ఆది శ్రీనివాస్ గారి దగ్గర మెప్పు కోసమే స్థానిక నాయకత్వం ఇక్కడ మాట్లాడుతూ జరుగుతూ ఉందని చెప్తున్నారు. మేము చెప్తే పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి ఇక్కడ సమస్య ఎక్కడో ఉన్నటువంటి జర్మన్లను అమెరికాలో ఉన్నటువంటి నాయకుడు కాదు. ప్రతినిత్యం గత 50 సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి పెద్దలు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు. కాబట్టి రైతులందరూ కూడా మీకు ఖచ్చితంగా రైతులకు సరిపడే యూరియాను పూర్తి స్థాయిలో అందరికీ రైతులకు వచ్చే విధంగా పెద్దలు ఆది శ్రీనివాస్ గారి కృషితో గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడే ఏడీఏ గారు జేడీఏ గారు కూడా ఈ చంద్ర సొసైటీకి రావడం జరిగింది. అందరికీ కూడా ఖచ్చితంగా ఈ రోజు సుమారుగా 700 బస్తాలను ఐకేపీ ద్వారా 200 బస్తాలు, సొసైటీ ద్వారా 500 బస్తాలు 700 బస్తాలను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. సాయంత్రం వరకు కూడా తనుల మరియు చంద్ర సొసైటీకి 900 బస్తాలు వచ్చే విధంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. రైతులందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క రైతు ప్రభుత్వం రైతు పక్షపాతిగా పేరున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలు చూస్తున్నట్టయితే వారే చెప్పడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి వారు రైతు బంధు ఎగ్గొట్టారని అందరికీ తెలుసు. రైతులకు రైతు బంధు ఎగ్గొట్టిన సంగతి తెలుసు. రైతులకు గత ప్రభుత్వంలో వందల కిలోలను కట్ చేసినటువంటి నాయకులు ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ పెద్దలు ఆదిశ్రీనివాస్ గెలిచినాక ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈ యొక్క సొసైటీల ద్వారా
ఏ ఒక్క కూడా రైతుకు గింజ కూడా కడియకుండా ఉన్నటువంటి ఘనత పెద్దల ఆశీర్వాదం దక్కుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేస్తూ రానున్న రోజుల్లో రైతులతో రాజకీయాలు కాదు, రైతులకు మేలు చేసే విధంగా సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటారు తప్ప రైతులతో రాజకీయాలు చేస్తారంటే చూస్తూ ఊరుకోలేదని తెలియజేస్తూ ఈ రోజు రైతులందరూ కూడా ఈ యూరియాను సకాలం తీసుకొని అందరికీ కూడా సరిపడే యూరియాను సరఫరా చేసే విధంగా మేమందరం కూడా వారి వెంట ఉంటామని తెలియజేస్తూ